30 లక్షలకు ఐపీఎల్లో కొనబడిన ఒక ప్లేయర్, అదే ప్లేయర్ ఇప్పుడు ఆర్సీబీ టీంని కొనబోతున్నాడా? అవును, ఇది నిజమే. ఆదిత్య బిర్లా వారసుడు ఆర్యమన్ బిర్లా. డబ్బు, పవర్ అన్నీ ఉన్నా కూడా క్రికెట్లో మాత్రం ఒక సాధారణ ప్లేయర్. ఐపీఎల్లో అవకాశం వచ్చింది, కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు. బెంచ్ మీదే కూర్చున్నాడు. అక్కడే స్టోరీ మారింది. క్రికెట్ వదిలేశాడు, రిటైర్మెంట్ తీసుకున్నాడు. కానీ ఓడిపోయాడా? కాదు. గ్రౌండ్ నుంచి బయటికొచ్చి బిజినెస్లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఒకప్పుడు ఐపీఎల్ ప్లేయర్ ఈరోజు ఐపీఎల్ టీం కొనగలిగే స్థాయిలో ఉన్నాడు. అసలు ఎలా జరిగింది ఈ ట్రాన్స్ఫర్మేషన్? క్రికెటర్ నుంచి కార్పొరేట్ పవర్ వరకు ఈ జర్నీ ఏంటి? ఇదే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 70,000 కోట్ల సంపద, కానీ ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ డబ్బున్న క్రికెటర్ అతనే ఆర్యమన్ బిర్లా. ఇది ఒక సాధారణ క్రికెటర్ స్టోరీ కాదు. ఇది ఒక బిలియనీర్ కొడుకు క్రికెట్ కోసం స్ట్రగల్ చేసి చివరికి క్రికెట్ వదిలి బిజినెస్ ప్రపంచంలోకి వెళ్లి ఐపీఎల్ టీం కొనగలిగే స్థాయికి చేరుకున్న స్టోరీ. ప్రపంచంలో రిచెస్ట్ క్రికెటర్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ, ధోనీ, సచిన్. కానీ రియాలిటీ ఏమిటంటే ఈ లిస్టులో ఒక పేరు చాలా మంది మిస్ అవుతున్నారు. ఆ పేరు ఆర్యమన్ బిర్లా. అతని నెట్వర్త్ సుమారు 70,000 కోట్ల రూపాయలు. అంటే ప్రపంచంలోని టాప్ క్రికెటర్స్ మొత్తం సంపాదన కలిపినా కూడా ఈ వ్యక్తి వెల్త్ దగ్గరికి రావడం కష్టం. ఇప్పుడు అసలు ప్రశ్నేంటంటే, అంత పెద్ద బిజినెస్ ఫ్యామిలీలో పుట్టినవాడు ఎందుకు క్రికెట్ ఆడాలనుకున్నాడు? అదే ఈ స్టోరీలో అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆర్యమన్ బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా కుమారుడు. చిన్నప్పట్నుంచే లగ్జరీ లైఫ్, పవర్, మనీ ఇవన్నీ అతని దగ్గర ఉన్నాయి. కానీ అతను ఎంచుకున్నది మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ దారి, క్రికెట్. 9 ఏళ్ల వయసులోనే అతను క్రికెట్ మొదలుపెట్టాడు. కానీ ఇది టైంపాస్ కాదు, అతను చాలా సీరియస్గా తీసుకున్నాడు. అంతేకాదు, ముంబైలో లగ్జరీ లైఫ్ వదిలేసి మధ్యప్రదేశ్లోని రేవా అనే చిన్న పట్టణానికి వెళ్లిపోయాడు ప్రాక్టీస్ కోసం. అక్కడ ఏసీ రూమ్స్ కాదు, సింపుల్ లైఫ్. 45 నుండి 48 డిగ్రీల వేడిలో ప్రాక్టీస్, నాన్ ఏసీ ట్రైన్ కంపార్ట్మెంట్స్లో ట్రావెల్. ఒక బిలియనీర్ సన్ ఇలా స్ట్రగల్ చేయడమంటే ఎంత ప్యాషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అతని పర్ఫార్మెన్స్ కూడా అదే స్థాయిలో ఉంది. సీకే నాయుడు ట్రోఫీలో 6 మ్యాచ్లలో 795 పరుగులు చేశాడు. యావరేజ్ దాదాపు 80. ఇది సాధారణ విషయం కాదు. అంటే టాలెంట్ కూడా ఉంది, కన్సిస్టెన్సీ కూడా ఉంది. 2017లో మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో డెబ్యూ చేశాడు. ఇది ప్రొఫెషనల్ క్రికెట్లో పెద్ద స్టెప్. అక్కడి నుంచి అతనికి ఐపీఎల్ అవకాశం కూడా వచ్చింది. 2018 ఐపీఎల్ ఆక్షన్లో రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఆక్షన్ ప్రైస్ పెద్దది కాదు, కానీ అతనికది ఒక డ్రీమ్ మూమెంట్. ఎందుకంటే ఐపీఎల్ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లడమంటే ప్రతి యువ క్రికెటర్కి బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అక్కడ అతను స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, అజింక్య రహానే లాంటి ప్లేయర్స్తో కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం పొందాడు. ఇది లెర్నింగ్ స్టేజ్, ఎక్స్పోజర్ స్టేజ్. కానీ ఇక్కడే స్టోరీలో ట్విస్ట్ వచ్చింది. అతనికి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ రాలేదు. స్క్వాడ్లో ఉన్న ఫీల్డ్లోకి దిగే అవకాశం దక్కలేదు. ఒక బిలియనీర్ సన్కి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు అనిపించచ్చు, కానీ అతనికి మాత్రం ఇది ఇమోషనల్ ఛాలెంజ్ అయ్యింది. ఎందుకంటే అతను ప్యాషన్తో క్రికెట్ ఆడుతున్నాడు, ఫేమ్ కోసం కాదు. ప్రెషర్, ఎక్స్పెక్టేషన్స్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇవన్నీ కలిసి అతని మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపించాయి. 2019లో అతను ఇండెఫినెట్ బ్రేక్ తీసుకున్నాడు. ఆ తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్కి తిరిగి రాలేదు. అంటే 22 ఏళ్లకే ఒక ప్రామిసింగ్ క్రికెట్ కెరియర్ ఆల్మోస్ట్ ముగిసింది. ఇక్కడ చాలామంది ఒకే ప్రశ్న అడుగుతారు, ఇది ఫెయిల్యూరా అని. కానీ నిజమేమిటంటే ఇది ఫెయిల్యూర్ కాదు, ఇది డైరెక్షన్ చేంజ్. ఎందుకంటే అతనికి ఇంకో పెద్ద స్టేజ్ ఉంది, బిజినెస్ వరల్డ్. ఇక్కడి నుంచి ఆర్యమన్ బిర్లా లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. కానీ ఈసారి గ్రౌండ్ మీద కాదు, కార్పొరేట్ బోర్డ్ రూమ్లో. అతను ఆదిత్య బిర్లా గ్రూప్లో యాక్టివ్ రోల్ తీసుకున్నాడు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ లాంటి పెద్ద కంపెనీలలో డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. అంటే డెసిషన్ మేకింగ్ లెవెల్కి వచ్చాడు. ఇక్కడితో ఆగలేదు, తన ఓన్ వెంచర్స్ కూడా స్టార్ట్ చేశాడు. హాస్పిటాలిటీ సెక్టర్లోకి అడుగుపెట్టాడు. న్యూ ఏజ్ బిజినెస్ ఐడియాస్ మీద పనిచేయడం మొదలుపెట్టాడు. వెంచర్ ఇన్వెస్ట్మెంట్స్లోకి కూడా వెళ్లాడు. ఇది ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక క్రికెటర్ నుండి బిజినెస్ మ్యాన్ వరకు వచ్చిన జర్నీ. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది, ఐపీఎల్. ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్ ఇప్పుడు ఐపీఎల్ టీమ్ ఓనర్షిప్ గురించి డిస్కషన్స్లో ఉండడం ఇది సాధారణ విషయం కాదు. ఆర్సీబీ ఓనర్షిప్ చేంజెస్ గురించి వార్తలు వచ్చినప్పుడు ఆర్యమన్ బిర్లా పేరు కూడా బయటికి రావడం మొదలైంది. ఎందుకంటే అతనికి ఫైనాన్షియల్ పవర్ ఉంది, బిజినెస్ బ్యాకింగ్ ఉంది, లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒకప్పుడు బెంచ్లో కూర్చున్న ప్లేయర్ ఇప్పుడు ఐపీఎల్ టీం కొనగలిగే స్థాయికి చేరుకోవడం. ఇది జస్ట్ సక్సెస్ స్టోరీ కాదు, ఇది మైండ్ సెట్ స్టోరీ. కొంతమంది సక్సెస్ కోసం ఫైట్ చేస్తారు, కొంతమంది సక్సెస్ని బిల్డ్ చేస్తారు, కొంతమంది సక్సెస్ని చూస్ చేస్తారు. ఆర్యమన్ బిర్లా థర్డ్ కేటగిరీ. అతనికి క్రికెట్లో కొనసాగడానికి ఛాన్స్ ఉంది, కానీ అతను బిగ్గర్ గేమ్ ఎంచుకున్నాడు, మనీ, బిజినెస్, పవర్, ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఐపీఎల్ టీమ్ ఓనర్షిప్లోకి వస్తే గేమ్ ఎలా మారుతుంది? క్రికెట్ డెసిషన్స్లో బిజినెస్ మైండ్ సెట్ ఎంత ప్రభావం చూపుతుంది? టీమ్ సెలెక్షన్, ఇన్వెస్ట్మెంట్స్, స్ట్రాటజీ అన్నీ చేంజ్ అవుతాయా? ఫ్యూచర్ ఐపీఎల్ పూర్తిగా బిజినెస్ డ్రివెనే అవుతుందా?
ఇది కేవలం ఒక వ్యక్తి స్టోరీ కాదు, ఇది క్రికెట్ ఫ్యూచర్ గురించిన స్టోరీ కూడా. మరి మీకేమనిపిస్తోంది? క్రికెట్ వదిలేసి బిజినెస్లోకి రావడం కరెక్ట్ డెసిషనా, లేక ఇంకొన్ని సంవత్సరాలు ఆడితే మంచి క్రికెటర్ అయ్యేవాడా? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి.